హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుజి స్పిరిచువల్ లాగ్స్. అందరికీ ముందుగా లక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముందున్న వీడియో ఏ విధంగా నేను పూజ చేశానో ఈ మొత్తం కలిపి నేను వీడియోలో పెడుతున్నానండి. సో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంటికి తోరణాలు కట్టేసుకొని ముగ్గులు వేసుకొని తులసంకి దీపం పెట్టుకొని ఇంక పూజ స్టార్ట్ చేస్తాను. చూడండి. ఇంకా అమ్మవారిని పీఠం మీద కూర్చోబెడుతున్నానండి. పసుపు కుంకుమ అలానే పూలతో ఇలాగ వేసుకొని అమ్మవారిని ఇలా కూర్చోబెట్టుకొని అమ్మ సామానం ఉంటాయి కదా అవన్నీ పీఠం మీద పెట్టేసి పువ్వులతో అలానే దీపం ధూపంతో నేను అమ్మవారికి ఇలా అన్ని పెడుతున్నాను. ఇంకా అమ్మవారి ముందు ఇలా కూర్చొని ఇంకా నేను అన్నీ రెడీ చేసుకొని ఇంక పూజ స్టార్ట్ చేస్తానండి. అవన్నీ వీడియోలో నేను చూపిస్తున్నాను. కొంతమందికి తెలియదు కదా ఎలా చేసుకోవాలి అనేది. స్టార్టింగ్ నార్మల్గా ఇంట్లో చేసుకునేది. నేనేం ఆర్భాటంగా ఏం చేయట్లేదండి. నార్మల్గా అమ్మకి ఎలా ఇష్టమో అట్లానే చేసుకుంటున్నాను నేను. అంత ఆర్భాటంగా అయితే నేనేం చేయట్లేదు. అందరి ఇళ్ళల్లో నార్మల్గా మధ్యతరగతి కుటుంబాల్లో నార్మల్గా అమ్మని ఎలా పూజించుకుంటారో నేను అలానే చూస్తున్నాను. ఆర్భాటంగా నేనేం చేయలేదండి. సో చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా అమ్మవారిని డెకరేషన్ చేసుకొని అట్లా చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, చాలా వీడియోస్ ఉన్నాయి అట్లానే. ఇప్పుడు అందరూ ట్రెండీగా అందరు చేస్తున్నారు. ఇట్లా నార్మల్గా మన చిన్నప్పటి నుంచి మన అమ్మలు ఎలా చేసేవాళ్ళు అదే విధంగా నేను చేస్తానండి. ఆర్భటంగా పోయి నేను ఏమి చేయను. నాకు ఉన్న దాంట్లో నాకు తోచిన దాంట్లో అమ్మవారికి ఎలా నచ్చుతుందో నేను అట్లానే చేస్తున్నాను. అలానే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆర్భటంగా, దాన్ని తప్పుపుచ్చట్లేదు నేనేమి. ఎందుకంటే చాలానే చూస్తున్నాం పెళ్ళి కాకుండానే కూర్చొని అమ్మవారి ఎదురుగా భార్యాభర్తల్లాగా పీటల మీద కూర్చొని చేసేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనము. అలా చేయకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. మనకి తోచిన దాంట్లో మనకి ఉన్న దాంట్లో అమ్మవారికి ఎలా మనం పూజ భక్తితో చేస్తామో అదే అమ్మవారు చూస్తారు. అలానే మంచిగా మనం ఈ మన చేతులతో మనం నైవేద్యం చేసి అమ్మవారికి పెడితే అదే అమ్మవారు స్వీకరిస్తారండి. ఎవరో వండింది తీసుకొచ్చేసి షాపుల్లో కొనేసి తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసేస్తే ఏమో అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదండి. నాకు నచ్చిందైతే నా చేతులతో నేను అమ్మవారికి నైవేద్యం వండి నేను అమ్మవారికి పెట్టుకుంటాను. అదే నాకు తృప్తి అనిపిస్తుంది. నేను వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళని తప్పిపుచ్చట్లేదు. మీకు కుదిరినంత వరకు మీరు మంచిగా మీ చేత్తో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎంతైనా కానీ మనం శ్రమ పడింది అని ఆలోచించకూడదండి. మన అమ్మకి ఏం చేస్తున్నాము, మనం భక్తితో మన తృప్తి కోసం, అమ్మ తృప్తి కోసం, అమ్మకి ఇష్టమైనది మనం చేసుకోవాలని చెప్పి నేను అంటున్నాను. అంతే తప్ప నేనేమి ఎవరిని తప్పుపుచ్చట్లేదు. ఇప్పుడు చూస్తున్న వీడియోస్ కూడా చాలామంది నేను చూస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారు అని చూస్తున్నాను కూడా. అప్పటికప్పుడు రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసేసి వచ్చి దీపం పెడుతున్నారు అండి. ఇట్లా మన చేతులతో మనం అంత డెకరేషన్ చేసుకున్న తృప్తి వేరే ఉంటుంది కదా. సో అందుకనే అండి ఈ విధంగా నేను నా చేతులతో నేను చేస్తున్న పూజని నేను చూపిస్తున్నానండి. అలానే మా అమ్మగారు కూడా తోడుగున్నారు. మా అమ్మ నేను ఇద్దరం కలిసి అమ్మ కొంచెం హెల్ప్ చేస్తారు, అట్లానే నేను అమ్మకి హెల్ప్ చేస్తాను. ఇట్లా ఇద్దరం కలిసి నేను చేసుకుంటున్నానండి పూజ. ఇదిగోండి నేను నా చేతులతో చేసిన మా ఇంట్లో మొత్తం మేము చేసుకున్న సామానంతో పాటు అట్లానే నైవేద్యాలతో పాటు ఇట్లా అమ్మవారి ముందు పెట్టి మేము పూజ చేసుకుంటున్నామండి. ఇట్లా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు, మేము ఇదే ఫాలో అవుతాము. అట్లా అందరూ ఇలానే చేసుకోవాలని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్న దాంట్లోనే సింపుల్గా చేసుకుంటే అదే తృప్తి ఉంది. సో ఇప్పుడు నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఆ పూజ విధానం అయితే చూడండి. అమ్మవారిని ముందు అంతా నేను డెకరేషన్ చేసేసాను. పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని ఇంకా నేను పూజ స్టార్ట్ చేస్తున్నానండి. సో దీపం వెలిగిస్తున్నాను.
అట్లానే మంచిగా అమ్మవారికి నచ్చిన పాటలు అయితే నేను పాడుకుంటూ ఉంటానండి. అట్లనే టీవీలో పెట్టేసి నేను అది టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఇంక నేను ఇట్లా దీపం పెట్టేసుకొని నేను ఇంక సహస్రనామం అలానే అష్టోత్తరం అన్నీ అలా చదువుకుంటూ నేను అమ్మవారికి పూజించుకుంటానండి. సో అదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి. అది ఏకహారతి అంటారండి. ఏకహారతితోని మాత్రమే మనం దీపం వెలిగించుకోవాలి, అగ్గిపెట్టితోనో క్యాండిల్తోనో కాదు. ఇంక ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తున్నాను. సో అమ్మకి ఇష్టమైన పూలు అలానే నైవేద్యం పళ్ళు అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలం గాజులు పెట్టాను, అమ్మకి సమర్పించానండి. विद्यायै नमः। ॐ परमात्मिकायै नमः। ॐ पद्माक्ष्यै नमः। ॐ पद्मसुन्दर्यै नमः। ॐ पद्मोद्भवायै नमः। ॐ पद्ममुख्यै ॐ नृपविष्मगतानन्दायै नमः। ॐ वरलक्ष्मी नमः। हिरण्यप्राकारायै समाप्तम्। నా వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.